రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదనపు వరకట్నం కోసమే భర్త హరిబాబు ఆమెను హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు హరిబాబు అదుపులోకి తీసుకున్నారు. 17వ తేదీ తెల్లవారుజామున భర్త చేతిలో యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్యకు గురైంది. ఆ సమయంలో ఆమె 4 నెలల గర్భిణి అని తెలిపారు. అదనపు కట్నం కోసం జరిగిన గొడవ కాస్త పెద్దదై చివరకు వైష్ణవి హత్యకు దారితీసిందన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండల మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవికి హరిబాబు అనే వ్యక్తితో పరిచయం సంవత్సరం క్రితం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో 7 నెలల క్రితం వీరు వివాహం చేసుకున్నారు. అయితే హరిబాబు తల్లిదండ్రులు వీరి వివాహాన్ని ఆమోదించలేదు. ఈ క్రమంలో వీరు వైష్ణవి పుట్టింటి వద్దనే ఉంటున్నారు. ఈ జంట ఓ యూట్యూబ్ ఛానల్తో స్టార్ట్ చేశారు. సుమారు 48,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో హరిబాబు ఇంట్లో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. వైష్ణవిని ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల కట్నం రాలేదని హరిబాబు కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన తల్లి, అన్నల సూచనలతో తరచూ అదనపు కట్నం కోసం వైష్ణవిని భర్త హరిబాబు వేధించేవాడు. అదనపు కట్నం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ కాస్త హత్యకు దారితీసింది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి హరిబాబు గర్భవతి అనే జాలి కూడా లేకుండా వైష్ణవిని దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పరారిలో ఉన్న హరిబాబును పోలీసులు అరెస్టు చేశారు. హత్య చేయడానికి ప్రేరేపించిన తల్లిదండ్రులు, అన్నలపై కూడా కేసు నమోదు చేశారు. మాదాపూర్ విలేజ్లో నైట్ అంటే 17 నిన్న ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డరు హస్బెండ్ వైఫ్ను చంపడం జరిగింది. హరిబాబు అని అక్యూజ్ పర్సన్, అతని భార్య వైష్ణవిని కత్తితో పొడిచి